ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఆత్మ గురించి, పరమాత్మ యొక్క స్థానం గురించి, గుణాల గురించి డిస్కస్ చేసాము. అయితే ఈసారి కూడా అలాగే మనం డిస్కస్ చేద్దాము. ప్రతిసారి ఏదైనా మనం గుడికి వెళ్తే భగవంతుడి నుంచి శక్తి లేక వరదానం అడుగుతాం. అయితే శక్తి, ఎటువంటి శక్తి అడుగుతాము? ఏదైనా విషయంలో మనం విజయం పొందాలి అంటే ఆత్మిక శక్తి, శారీరక శక్తి, అదేవిధంగా మానసిక శక్తి కావాలి. అయితే ఈ శక్తి అంటే ఏంటి? మనకి ఏదైనా విజయం పొందాలి అన్నా శక్తి కావాలి. అదేవిధంగా ఏదైనా సహించాలి, ఎవరైనా అంటే సహించాలి అన్నా సరే మనకి సహన శక్తి కావాలి. అయితే ఆ శక్తి గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ప్రతిసారిలాగే మనతో ఉన్నారు ఈసారి కూడా బ్రహ్మకుమారి శశికళ అక్కయ్య గారు. వారికి గాడ్లీవుడ్ స్టూడియోలో స్వాగతం చేద్దాము. అక్కయ్య, మీ గాడ్లీవుడ్ స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. అక్కయ్య, మీరు శక్తుల గురించి మాట్లాడారు నేను. అయితే ఈ ఆత్మిక శక్తి అంటే ఏంటి? ఆత్మిక శక్తి అంటే ఆత్మలో ఉండేటటువంటి ఒక ఆంతరిక శక్తులని ఆత్మిక శక్తులని అంటారు. రాజయోగం ద్వారా ఈ ఆంతరిక శక్తులు జాగృతిలోకి రావటం జరుగుతుంది అనమాట. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే శక్తి అంటే జనరల్గా ఏదైనా మనకు శారీరకంగా ఏమీ చేయకుండా మానసిక శక్తి, ఆత్మిక శక్తి అంటే నేను తలుచుకుంటే అది అయిపోతుంది, లేకపోతే తలుచుకుంటే వర్షం పడుతుంది అని అనుకుంటూ వచ్చాం మనం. దాని గురించి ఏమంటారు? మన సంకల్పంలో శక్తి ఉన్నప్పుడు సిద్ధి అనేది లభించవచ్చు. మన సంకల్పంలో శక్తి నిండడానికి కూడాను మనం ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మన సంకల్పంలో శక్తి నిండుతుంది. ఆ శక్తులు మన ద్వారా పని చేయటానికి కూడా ఈ అష్టశక్తులనే ఉపయోగపడతాయి అన్నమాట. అంచేత ఈ రాజయోగం ద్వారా అష్టశక్తులు ఏవైతే మనలో జాగృతి చెందుతున్నాయో వాటి కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా. అందులో మొట్టమొదటిది సహనము అనే శక్తి, సహనశీలత లేదా సహన శక్తి అని చెప్తూ ఉంటాం. అంటే ఒక మానవుల్లో ఈ రోజుల్లో ఉండాల్సినటువంటి సహనం, ఓర్పు అనేది ఉండట్లేదు. అందుకని మన తల్లి అంటే సహనానికి రూపం అని చెప్పేవారు. ఇప్పుడు కూడా తల్లులకు కూడా అది ఇరిటేషన్, అది కామన్ అయిపోయింది. చేత సహనం, ఓర్పు తగ్గటం వలన కొన్ని కార్యాల్లో మనం ఎక్కడైతే ఆ శక్తి ఉపయోగించడం వలన సక్సెస్ కాగలమో, అది లేకపోవటం వలన అక్కడ సఫలత అనేది పొందలేకపోతూ ఉన్నాం మనం. సహన శక్తి అనేది ఒక చెట్టుకున్న సహనాన్ని మనం చూడొచ్చు. రాయి వేసి మనం కొట్టినట్లయితే ఆ చెట్టుకి, రాళ్ళు విసిరి కొడితే అది తిరిగి పళ్ళు అందిస్తుంది ఆ రాళ్ళ దెబ్బల్ని సహించి. కానీ ఈరోజు మానవంలో అటువంటి సహనం లేదు. అదే రాళ్ళు పొరపాటున ఒక వ్యక్తికి కానీ తగిలేసి 2 రాళ్ళు ఎక్స్ట్రాగా వేస్తారు. 2 రాళ్ళు 10 రాళ్ళు కూడా ఎక్స్ట్రాగా అటు నుండి వస్తాయి. అంటే చెట్టుకుండే సహనం ఈరోజు మనుషులో లేదని చెప్పుకోవచ్చు. కానీ మెడిటేషన్ చేయటం ద్వారా మనలో సహనం అనేది ఏ విధంగా పెరుగుతూ ఉంది అంటే మన బుద్ధికి అవగాహన పెరుగుతుంది. ఇక్కడ సహించటం వల్లనే నేను గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా తయారు కాగలను అని. అందుకనే చెప్తారు, షహన్ కర్నేసే షహన్ షా బనేంగే, సహించినట్లయితే వాళ్ళే రాజాది రాజాగా కాగలరు అని. అయితే ఇంకొక విషయం, కొంతమంది అనుకుంటూ ఉంటారు సహిస్తే ఎలా అనిపిస్తుంది అంటే తప్పులు ఒప్పుకున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. అయితే మన తప్పు లేదు అక్కడ, అయినా సరే మనం సహిస్తున్నాము అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనం
తప్పు చేతకాని చేసాము వాళ్ళ కింద అనుకుంటారు. చేత కాదు అని అనుకుంటారు. అది ఆ సమయానికి అలా ఉండొచ్చు, చేతకాని వాళ్ళలాగా మనం మనలో తెలివితేటలు లేవు అన్నట్లా అనిపించవచ్చు ఆ సమయానికి. ఆ సమయానికి మనం తప్పు చేసామా అన్నట్టు కనిపిస్తుందేమో అన్నట్టు. అవును. కానీ ఆ సమయంలో సహించటం వలన తాత్కాలికంగా మనం ఓడినట్లు కనిపించినా శాశ్వతంగా మన గెలుపు అనేది దానిలో ఉంటుంది. అయితే ఎందుకంటే ఎంతవరకు సహించాలి మనం? ఎందుకంటే సహించిన దాని యొక్క మధురమైన ఫలితం ఎప్పటికీ అది పోదు. అవును. ఎలాగైతే ఒక మూర్తి చూడండి, అది ఒక రాతి పలకను తీసుకొచ్చి శిల్పకారి సుత్తి దెబ్బలు కొడుతూనే ఉంటాడు. అవును. మొదట బాంబులతో పగలు కొడతారు ఆ రాతి పలకను కొండ నుండి వేరు చేయటానికి. అది తర్వాత పెద్ద పెద్ద సుత్తులతో కొడతారు, తర్వాత చిన్న చిన్న సుత్తులతో కొట్టి ఇంకా చిన్న చిన్న సుత్తులతోని వాటి కళ్ళని ముక్కని వాటిని తీర్చిదిద్దుతారు. ఇన్ని దెబ్బలు సహిస్తూ కూడా ఎన్ని నెలలు సంవత్సరాలు పట్టినప్పటికీ ఆ రాయి అనదు అస్సలు ఏ మాత్రం అంటే దుఃఖాన్ని అంటే సహిస్తున్నదే వ్యక్తం చేయదు. అంతలా దాన్ని ఆ సుత్తి దెబ్బల్ని సహించినప్పుడు ఒక రోజు అది ఒక పూజ పొందేటటువంటి మూర్తిగా తయారయ్యి కోట్లాది మంది దాని చరణాలని స్పర్శిస్తారు, చరణాల పైన పడతారు. అంత విలువ ఒక రాతి మూర్తికి వచ్చింది అన్ని దెబ్బలు తింది కాబట్టి, సహనం వలన. అంచేత సహించటం వలన మనం కూడా అటువంటి విలువైన మూర్తిగా తయారు కాగలం అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి తప్పకుండా మెడిటేషన్ చేయడం వలన అలాంటి సహనశీలత మూర్తిగా మనం తయారు కాగలం. ఇది మన నిత్య జీవితంలో కొన్ని కార్యాల్లో ఈ సహనశీలత సహనశక్తి అనేది ఉండడం వల్లనే మనం దానిలో సఫలత అనేది పొందగలం. మీరు అన్నట్టు ఆ సమయానికి ఓడిపోయినట్టు కనిపించే పరిస్థితులు ఉంటాయి, కానీ ఆ పరిస్థితులు సహించటం వల్లనే శాశ్వత విజయం ఉంది అనే తర్వాత మనకి కనిపిస్తుంది కూడా అన్నమాట. అలాగే సహన శక్తి తర్వాత రెండవ శక్తి ఇముడ్చుకునే శక్తి. ఎలాగైతే ఒక సముద్రము అనేక నదులు అనేక మురికి కాలువలోని తనలో చేర్చుకుంటుంది, అంటే ఇముడ్చుకుంటుంది వాటిని. ఆ అనేక నదులు మురికి కాలువలో కలిసినప్పుడు అది చెప్పుకోదు, ఇన్నింటిని నేను కలుపుకున్నానని బయటపడదు. అలాగే అవి కలవనప్పుడు కూడా తరిగిపోదు, అది కూడా వ్యక్తం చేయదు, బయటపడదు. ఈ రోజు నాలో ఈ నదులు వచ్చి కలవలేదు అనేది బయటపడదు. అది సముద్రం ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటుంది. అది అదేవిధంగా మన చుట్టూ కూడా సమాజంలో రకరకాల వ్యక్తుల మధ్య మనం మూవ్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అంటే మాన అవమానాలు, నిందాస్తుతులు, సుఖ దుఃఖాలు రకరకాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. రకరకాల మనుషుల మధ్య మనం నడుస్తున్నాము. అంటే అందరితో కూడా ఒకేలాగా మనం నడుచుకోవటం, అందరి మనస్తత్వాన్ని కూడా మనం ఇముడ్చుకోవటం. మాన్యత ఇచ్చేవాళ్ళైనా అవమానపరిచే వాళ్ళైనా, నిందించే వాళ్ళైనా స్తుతించే వాళ్ళైనా ఒకే విధంగా మన మనసులో స్థానం ఇవ్వటం, అందరినీ ఒకేలా కలుపుకొని నడవడం, దీన్ని ఇముడ్చుకునే శక్తి అంటారు. అంటే ఎక్కువ మనం ఎవరి కోసం వర్ణనలోకి రాము ఇముడ్చుకునే శక్తి ఉండే చోట. ఎవరి బలహీనతల్ని ఎవరిని ఎక్కువగా అంటే ఎవరి బలహీనతలు ముఖ్యంగా వర్ణన చేసే స్టేజ్ వాళ్ళలో ఉండదన్నమాట. ఎందుకంటే యోగి అనేవాడు ఏ విధంగా భావిస్తాడు అంటే, ఒక్కరి పొరపాటుని మనం వర్ణించటం అంటే ఒకరిలో ఉన్నటువంటి బలహీనతను మన కుటుంబ సభ్యుల యొక్క బలహీనత మనం వర్ణించినట్టే. ఎలాగైతే మన కుటుంబంలో ఉన్న వారిది ఎవరిదైనా మనం పొరపాట్లు ఉన్నా బయట మనం వర్ణించము, ఎందుకంటే మన కుటుంబ సభ్యులే కదా అనే భావన ఉంటుంది మనకి. మరి ఈ ప్రపంచమే ఒక వసుదైవిక కుటుంబకం అనేటప్పుడు, ఈ ప్రపంచమంతా మన కుటుంబమే అనుకునేటప్పుడు ఎవరి బలహీనతలు కూడా మనం మన మనసులోని పెట్టుకోము, వర్ణనలో కూడా రాము. దీన్ని ఇముడ్చుకునే శక్తి అంటారు. అయితే చెప్తూ ఉంటారు ఈ రోజుల్లో ఆడవాళ్ళ నోటిలో నువ్వు గింజ కూడా నానదు అని, ఇమడదు అని. ఇంత తొందరగా ఒక విషయాన్ని ఒక చోట నుండి ఒక చోటకి చెప్పేస్తూ ఉంటాం, స్ప్రెడ్ చేసేస్తూ ఉంటాం. కానీ ఇముడ్చుకునే శక్తి ఉండే చోట అంటే కొన్ని పరిస్థితుల్లో ఇది మనకి క్లియర్గా అనుభవం కూడా అవుతూ ఉంటుంది. ఏంటంటే
ఈ పరిస్థితుల్లో కానీ ఆ మాట బయటకు నేను చెప్పేయకుండా మనసులోనే నిముడ్చుకుంటే ఇది పరిస్థితి పెద్దదయ్యేది కాదేమో అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇముడ్చుకునే శక్తి లేకపోవటం వలన గోరంత సమస్య పరిస్థితి కొండంత పరిస్థితి అయిపోతుంది. ఇముడ్చుకునే శక్తి ఎక్కడైతే ఉంటుందో కొండంత పరిస్థితి గోరంతలాగా తెలిపోతుంది అనమాట. అది కొన్ని సమయాల్లో మన జీవితంలో మనకు అనుభవం అవుతూ ఉంటుంది కూడా. అంటే ఎక్కడైతే పరిస్థితి అది పెద్దదైపోయింది అక్కడ ఇముడ్చుకునే శక్తి లేకపోవటం వల్లనే అది పెద్దదయింది. ఇముడ్చుకునే శక్తి ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళు సముద్ర సమానంగా గంభీరంగా ఉంటారు. వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ పర్సనాలిటీలో గంభీరత అనేది కనిపిస్తుంది. ఇముడ్చుకునే శక్తి ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళు ఎవరి భావాలు స్వభావాల్ని అంత వాళ్ళు మనసులో పెట్టుకొని వర్ణనలు తీసుకోరు కాబట్టి అందరితో కూడా కలిసిపోయేటటువంటి గుణం వల్ల ఉంటుంది. అడ్జస్ట్ అయిపోగలరు. ఎటువంటి మనుషుల మధ్య అయినా అడ్జస్ట్ అయిపోయే గుణం ఉంటుంది. దాన్ని మనం సరళత అని కూడా చెప్పచ్చు. ఈజీ నేచర్ ఇముడ్చుకునే శక్తి ఉండే చోట అందరితో కలిసిపోతూ ఉంటారు. ఇముడ్చుకునే శక్తి ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళు ఎవరినైనా ఈజీగా క్షమించగలరు, మర్చిపోతారు, ఎవరి పొరపాట్లనైనా క్షమించగలరు. ఎందుకంటే ఆ పరివారం ఫీలింగ్ ఉన్నప్పుడు ఇంకా ఈజీగా క్షమించేస్తాం మన వాళ్ళే కదా అని. ఇది ఇముడ్చుకునే శక్తి యొక్క రిజల్ట్ అనమాట. ఇది కూడా మన నిత్య జీవితంలో ఉపయోగించడం వల్ల మనం ముఖ్యంగా మన రిలేషన్స్ని మనం చక్కగా నడిపించటానికి ఉపయోగపడుతుంది శక్తి అన్నమాట. తర్వాత మూడవది పరిశీలన శక్తి. ఒక బంగారు వ్యాపారి బంగారాన్ని గీటరాయి పైన గీసి పరిశీలిస్తాడు, అది నిజమైనదా లేదా నకిలీదా అని. అలాగే మన జీవితంలో మన ఎదురుగా వచ్చే పరిస్థితులు, మన ఎదురుగా వచ్చే వ్యక్తులని మనం సహజంగా పరిశీలించటానికి ఇక్కడ రోజు వినే జ్ఞానం, మనం నేర్చుకునే మెడిటేషన్ అది ఒక గీటరాయిలో ఉపయోగపడుతుంది. అయితే బంగారు వ్యాపారికి ఎలాగా గీటరాయో అది బంగారం టెస్ట్ చేయడానికి మనకి జ్ఞానం అనేది గీటరాయి అన్నమాట. ఈ జ్ఞానం ఎంతెంత రోజు మనం వింటూ ఉంటామో మన బుద్ధి కుశాగ్రంగా తయారవుతుంది. దానివల్ల మనం పరిస్థితులని, వ్యక్తులని క్షుణ్ణంగా అవగాహన చేసుకోగలం. ఈ పరిస్థితి ఎటువంటిది, ఈ వ్యక్తులు ఎటువంటి వారు, వాళ్ళకి అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు మన ఎదురుగా వచ్చారు అనేది. తర్వాత శక్తి లెక్కకు వస్తుంది. నాలుగోది నిర్ణయ శక్తి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పరిశీలనని మనం కరెక్ట్గా చేయగలిగామో అప్పుడు ఒక నిర్ణయానికి రాగలుగుతాం మనం. ఈ పరిస్థితిలో నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ వ్యక్తులతో నేను ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు ఈ సిచ్యువేషన్లో ఈ వ్యక్తితో అనేది మనం కరెక్ట్గా నిర్ణయం తీసుకోగలం. అయితే ఈ రెండు శక్తులు కూడా పని చేయాలన్నా మన బుద్ధి లైన్ క్లియర్గా ఉండాలి. ఈ రాజయోగ మెడిటేషన్లో మన మనసు బుద్ధి యొక్క లింక్ సుప్రీంతో జోడిస్తాం కాబట్టి, డైరెక్ట్ సోర్స్తో జోడిస్తాం కాబట్టి మనసు బుద్ధి డైవర్షన్ అనేది, వేవరింగ్ అనేది తగ్గుతుంది. దీనిలో బుద్ధి లైన్ క్లియర్గా ఉంటుంది. దానివల్ల పరిశీలన, నిర్ణయ శక్తి మనలో పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ సహన శక్తి, ఇమిడ్చుకునే శక్తి, వీటికి నిర్ణయ శక్తి కావాలి అనిపిస్తుంది. నిర్ణయం చేసి ఏది ఇమిడ్చుకోవాలి, ఏది మనం పరిశీలన చేయాలి అనడానికి నిర్ణయ శక్తి ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అవును, ఎందుకంటే పరిశీలన, నిర్ణయ శక్తిని అనుసరించే వేరే శక్తులు మనం ఉపయోగించగలం మన లైఫ్లోని. ఇది ఈ పరిస్థితిలో సహనం వహించటమే మేలు అని మనకి ఒక నిర్ణయం పని చేసినప్పుడు మన బుద్ధిలో మనం దాన్ని యూజ్ చేయగలం సహన శక్తి. ఒకవేళ అది పరిశీలన, నిర్ణయం కరెక్ట్గా లేనట్లయితే ఒక శక్తి ఉపయోగించవలసిన చోట ఇంకో శక్తి ఉపయోగించినట్లయితే మనం సక్సెస్ కాలేము. కాబట్టి ఈ అష్టశక్తులు కూడా మన జీవితంలో ఉపయోగపడాలన్న సరైన విధానంలోని పరిశీలన, నిర్ణయ శక్తి ముందు మనకి చాలా అవసరం. దీనికోసం బుద్ధి లైన్ క్లియర్గా ఉంచుకోవటం మన అభ్యాసం చేయాలి మెడిటేషన్లో. ఈ విధంగా పరిశీలన, నిర్ణయ శక్తుల తర్వాత ఐదవ శక్తి ఎదుర్కొనే శక్తి. సహనం ఎంత ముఖ్యమైనదో జీవితంలో ఎదుర్కొనే శక్తి కూడా అంతే ముఖ్యమైనది.
ఎదుర్కొనే శక్తి లేకపోయినా కూడా మనం చిన్న చిన్న పరిస్థితుల్లోనే చాలా వరకు మనలో మనం దిగజారిపోతున్న స్థితిని అనుభవం చేస్తూ ఉంటాము. ఒక నిరాశ అనేది మన జీవితంలో వచ్చేస్తూ ఉంటుంది. నిరాశ, నిస్పృహ, ఇక నేను చేయలేను, నేను సాధించలేను, నేను గెలవలేను. అవును. కానీ మెడిటేషన్ చేయటం వల్ల ఎదుర్కొనే శక్తి ఎప్పుడైతే మన పెరుగుతుందో మన జీవితంలో ప్రతిరోజు ప్రతి పరిస్థితుల్లో కూడా ఒక కొత్త ఆశ నిర్మాణం అవుతూ మన జీవిత లక్ష్యం వైపు ఎప్పుడైనా సక్సెస్ఫుల్ గా మనం ముందుకు ఎదుర్కొనే శక్తి లేనప్పుడు మనం ఏంటంటే ఇతరుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇతరులు మనకి సానుభూతి చూపించాలి అని. అవును. అయితే ఎదుర్కొనే శక్తిని మనం వివరించి చెప్పుకోవాలంటే మన జీవితంలోని ఒక రక్త సంబంధికుల మృతి, ఒక సిచ్యువేషన్, ఒక పరిస్థితి, అది చాలా దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. కొన్ని ఏళ్ల తరబడి మరవలేరు, ఏడుస్తూనే ఉంటారు కదా. అదే రాజయోగి అనే వ్యక్తికి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తాను ఏమనుకుంటాడంటే వారి పాత్ర ఈ నాటకంలో ఈ రోల్ ఎంతవరకు ప్లే చేయాల్సి ఉందో అంతవరకు వాళ్ళు శరీరం అనే వస్త్రాన్ని ధరించి రోల్ ప్లే చేశారు. ఇప్పుడు ఇంకో దగ్గర పార్ట్ ప్లే చేయడానికి వెళ్ళాలి కాబట్టి శరీరం అనే వస్త్రాన్ని వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళ సమయం అయిపోయింది అన్న భావన ఉంటుంది. ఎప్పుడైనా నా టైం కూడా కంప్లీట్ అయితే డ్రామాలో నేను కూడా వెళ్ళాలి అనే ఆత్మజ్ఞానం, ఈ నాటకం యొక్క జ్ఞానము బుద్ధిలో ఉండడం వలన సహజంగా ఆ పరిస్థితిని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలడు. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్న ఈ పరిస్థితి. ఇంకా 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 క్లిష్టమైన పరిస్థితులు మన జీవితంలో ఎన్నో ఎదురవ్వచ్చు. అవును. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా రాజయోగ అభ్యాసం చేసే వ్యక్తికి పరమాత్మ యొక్క అండ నాకు ఉంది అనేటటువంటి అనుభవం స్పష్టంగా జరుగుతూ ఉంటుంది. పరమాత్మ అంటే సర్వశక్తివంతుడు. అతడు సర్వశక్తివంతుని యొక్క తోడు నాకు ఉంది కాబట్టి ఏ పరిస్థితి నన్ను ఏం చేయలేదని ఒక ధైర్యము మనకు మెడిటేషన్ ద్వారా, ఈ మెడిటేషన్ ద్వారా ధైర్యం పెరుగుతుంది మనలోని. అయితే ఈ ఏదైతే చెప్తున్నారో ఎదుర్కొనే శక్తి, ఇప్పుడు ఎదుర్కొంటే ఆ వ్యక్తి మనం తిట్టడానికో కొట్టడానికో చంపడానికో ఏదైనా వచ్చినప్పుడు మనం ఆ సమయంలో ఎదుర్కొనే శక్తి ఎలా ఉపయోగపడుతుంది కొంచెం క్లుప్తంగా చెప్పండి. ఆ సమయంలోని మనం అంటే భయపడిపోకుండా ఏదైనా పరిస్థితుల్లో ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. మనం ఒక పరిస్థితి వచ్చినప్పుడు భయపడము లేకపోతే ఒక ఛాలెంజ్గా తీసుకోవటం, ఈ రెండే మనలో పనిచేస్తూ ఉంటాయి. భయపడిపోయామని అనుకోండి పారిపోతాం, అక్కడి నుంచి పారిపోతాము. మన బుద్ధికి సరైన నిర్ణయం పని చేయదు. భయపడిపోవటం వలన మన నిర్ణయం పనిచేయదు. అదే ఛాలెంజ్గా తీసుకున్నట్లయితే మనం ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి మనలో వస్తుందన్నమాట. దీనికోసం రాజయోగి ఎప్పుడు ఇది గుర్తుంచుకుంటాడు. జిస్కే సాథీ హే భగవాన్ ఉస్కో క్యా రోకేగా ఆంధీ ఔర్ తుఫాన్ అని ఒక పాట పాడారు భక్తులు. ఎవరికి తోడుగా సర్వశక్తివంతుడు భగవంతుడే ఉంటాడో ఏ పనిగాలి తుఫాను ఏం చేయగలదు అని ఎవరు ఆపలేరు. ఈ విధంగా ఎదుర్కొనే శక్తి తర్వాత లెక్కలోకి వస్తుంది సహయోగ శక్తి, పవర్ టు కోఆపరేషన్. ఈ సహయోగ శక్తి అనేది లోపించటం వల్ల ఈరోజు సమాజంలోని సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకరికి మధ్య సహయోగ శక్తి అనేది లేదు. నేను మనం డిస్కస్ చేసుకున్నాం, కలిస్తే ఎక్కువ పని అవుతుంది, ఇద్దరు వ్యతిరేకంగా చేస్తే ఆ పని కూడా పాడైపోతుంది. ఈ సహయోగ శక్తి అనేది ఉన్నప్పుడే మనం ఎంత పెద్ద కార్యాన్నైనా సహజంగా అవలీలగా చేసేయగలం. మనం అసంభవాన్ని కూడా సంభవం చేయగలం. మనం ఉదాహరణకి చెప్పుకున్నట్లయితే గోవర్ధనగిరిని గోపికలందరూ కలిపి ఒక వేల సహాయం అందించడంతో లేపేస్తారు. అలాగే భగవంతుడు సతీగా స్థాపన కార్యం ఏదైతే చేస్తున్నారో దీన్ని మనం అవలీలగా చేయగలగాలంటే మనందరి ఒక సంకల్పం దీనిలో సహయోగం ఇచ్చినా కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఈ కార్యం. అతడు అడుగుతున్న సహయోగం ఏంటంటే నేను పవిత్రంగా తయారవుతాను అని ఎవరికి వాళ్ళు సంకల్పం చేస్తే కూడా ఈ ఒక్క సంకల్పం ఎంతో దీనిలో సహయోగం ఇచ్చినట్లు అవుతుంది. పర్వతానికి ఒక చిన్న వేలులాగా మనందరం పవిత్రంగా ఒకళ్ళకొకళ్ళు ఎవరికి వాళ్ళే నేను పవిత్రంగా తయారవుతాను అనే సంకల్పం చేసి ఒక వేలు అందించినా కూడా సతయుగ స్థాపన కార్యం చాలా సహజంగా జరిగిపోతుంది అన్నమాట. అయితే ఈరోజు
మానవుల్లో 3 రకాల మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం. ఒకరు దానవులు, రెండో మానవులు, రెండో రకం, మూడో రకం దేవతలు. దానవులు అనే వాళ్ళు నీది కూడా నాదే, నాది కూడా నాదే అంటారు వాళ్ళు. మానవులు అనే వాళ్ళు నీది నీదే, నాది నాదే, లెక్కకు లెక్క అంటారు. దేవతలు అనే వాళ్ళు నీది లేదు, నాది లేదు, అంతా భగవంతుడు ఇచ్చింది తింటున్నాము, మిగిలింది సేవలో ఉపయోగిస్తున్నాం అనే భావన ఉంటుంది. దానివల్ల హృదయం విశాలంగా ఉంటుంది, వాళ్ళది సహయోగ శక్తి అనేది పెరుగుతుంది అనమాట. అది ఈ రాజయోగ అభ్యాసం ద్వారా అలాంటి పెద్ద మనసు, విశాలమైన హృదయం అనేది తయారవుతుంది. దీని ద్వారా సహయోగ శక్తి లభిస్తుంది అనమాట. తర్వాత 7వ శక్తి సంకీర్ణ శక్తి. అంటే విస్తారాన్ని సార రూపంలో పెట్టగలగడం, సార రూపంలో ఉన్నది విస్తారం చేయాలన్నా సెకండ్లో చేయగలగడం. అది ఒక తాబేలులో ఉంది అనమాట. తాబేలు చూడండి, తన ఇంద్రియాలని అవసరమైనప్పుడు బయటకు తీసి నిదానంగా వెళ్తుంది, ఆహారాన్ని సేకరిస్తుంది, నీళ్లు తాగుతుంది. తన పని పూర్తయ్యాక ఎక్కడ చేరాలి అక్కడ చేరుకున్న తర్వాత తన ఇంద్రియాలన్నింటినీ లోపల చేసుకుంటుంది అనమాట, లోపల దాచిపెట్టేసుకుంటుంది. అంటే తన పని పూర్తయ్యాక కొంచెం కూడా తన ఇంద్రియాల యొక్క శక్తిని వృధా చేయదు అసలు. అందుకనే తాబేలు యొక్క లైఫ్ ఎక్కువ. అవును, 150 years, 200 years కూడా జీవిస్తుంది అనమాట. అది అంతకన్నా ఎక్కువ ఉన్న తాబేళ్లు కూడా ఉన్నాయి, 300 years జీవించే తాబేళ్లు కూడా. కానీ ఈరోజు మానవుల యొక్క ఆయు పరిమాణం తగ్గిపోవటానికి కారణం ఈ శక్తి లేకపోవటమే, సంకీర్ణ శక్తి. సంకీర్ణ శక్తి జీవితం యొక్క ఇది ఏదైతే మన జీవించే డ్యూరేషన్ ఉందో అది పెంచుతుంది అంటారు. పెంచుతుంది తప్పకుండా. ఇక్కడ మనం సంకీర్ణ శక్తిని ఉపయోగించడం అంటే ఆలోచనలు వర్తమానంలో మనం పెట్టాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి, దీనిలో నేను ఏం గమనిక పెట్టాలి, దీనిలో నేను ఉపయోగించవలసిన యుక్తులు ఏంటి అని వర్తమానం మీద మన యొక్క ఆలోచనలు పెట్టడం, దీన్ని సంకీర్ణ శక్తి అంటారు. అది మాటల యొక్క శక్తి కావచ్చు, మన ఇంకేదైనా కర్మలు, వీటన్నింటిలో కూడా మనం ఈ గమనిక పెట్టుకున్నట్లయితే విస్తారంలో వెళ్ళిపోకుండా సార రూపంలో మనం ప్రతిదీ చూసుకుంటూ ఉన్నట్లయితే, యాక్ట్ చేసి ఉంచుకుంటూ ఉన్నట్లయితే, ఎప్పటికప్పుడు దీన్ని సంకీర్ణం చేసినట్లయితే మన మానసిక శక్తి, వాచా శక్తి, శారీరక శక్తి అన్నీ కూడా పొదుపు అవుతాయి. పొదుపు అవటం వల్ల తప్పకుండా మన లైఫ్ డ్యూరేషన్ కూడా పెరుగుతుంది. ఈ విధంగా సంకీర్ణ శక్తి కూడా మనకి మెడిటేషన్ ద్వారా పెరుగుతుంది. తర్వాత వచ్చేది 8వ శక్తి సర్దుకునే శక్తి, పవర్ టు పేకప్. ఎక్కడైనా ప్రయాణం అయ్యేటప్పుడు మనం ఈ సర్దుకునే శక్తి ఉపయోగిస్తాం. ఇప్పుడు ఆబు రావాలి, మేము ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడ రావటానికి అంటే 4 నెలల ముందు రిజర్వేషన్ అంటున్నారు. అక్కడ నుండి సర్దుకోవటం అనేది మొదలవుతుంది అనమాట. అవన్నీ కూడా ముందుగానే సర్దుకొని రెడీగా ఉంచుకుంటాం కొన్నాళ్ల ముందు నుండి. అంతేకాని ట్రైన్ వచ్చాక మనం ఏం సర్దుకోకుండా పరిగెడతాం అంటే అవ్వదు కదా. అలాగే భగవంతుని దగ్గర చేరుకోవాలని కూడా మనం ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో ఒక్కసారైనా అనుకుని ఉంటారు, భగవంతుడా ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ, దేవుడా తొందరగా తీసుకెళ్ళిపో అని ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా అడిగి ఉంటారు భగవంతుని. అయితే ఇప్పుడు మీరు చెప్పారు ఆంధ్ర నుంచి ఆబు రావడానికి మీ సామాన్లన్నీ ప్యాక్ చేసుకోవాలి. అయితే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలన్నా, భగవంతుడిని కలవాలన్నా, ఏదైనా సరే ఎటువంటి మనం సామాన్లు సర్దుకోవాలి? సర్దుకోవటం అంటే ఇక్కడ భగవంతునితో మనం వెళ్ళటానికి ప్రతిరోజు జ్ఞానం విన్నట్లయితే క్లాసెస్కి వచ్చి బుద్ధి అనే పెట్టెలో జ్ఞానరత్నాలు రెడీగా ఉంటాయి. ప్రతిరోజు మనం మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బెడ్డింగ్ రెడీగా ఉంచుకున్నట్టు అవుతుంది అనమాట. అప్పుడు భగవంతుడు ఏ రోజు మనం పిలిచిన రోజు రెడీగా ఉండడం అనమాట. ఈ విధంగా అష్టశక్తులు మనకి రాజయోగం ద్వారా లభించడమే కాకుండా ఇంకా ఎన్నో శక్తులు మన జీవితంలో పెరుగుతున్నాయి. ఈ అష్టశక్తుల్ని మనం దుర్గా యొక్క 8 భుజాలుగా చూపించాం. 8 భుజాలు ఎవరికి ఉన్నా ఆమెలో ఉన్న ఆధ్యాత్మిక శక్తులే ఈ 8 శక్తులు. వాటి ద్వారా మనలో ఉన్న అసురి గుణాలని మనం సంహరిస్తాం. అందుకే దుర్గా అసురుల సంహరణ చేసినట్టు చూపించారు. దుర్గా అంటే దుర్గుణాలని చంపేటటువంటిది. దుర్గాను శివశక్తి అని చెప్తారు.
అంటే శివుడి నుండి శక్తులు పొంది ఆమె అసురుని సంహరించింది. అదే మెడిటేషన్ మనం ఇప్పుడు చేస్తున్నాం, శివుడితో సంబంధాన్ని జోడించుకొని మన అతని దుర్గుణాలు నుండి తొలగించడానికి. శక్తులు పొంది మనమే శివశక్తి అయి ఈ దుర్గుణాలపైన విజయం పొందాలి. కాబట్టి ఈ అష్ట శక్తులే మన యొక్క అష్ట భుజాలుగా మనం ధరించి మన జీవితం యొక్క క్షేత్రంలో మనం విజయం పొందాలి. చాలా చక్కగా చెప్పారు అక్కయ్య. ఈ అష్టశక్తుల గురించి ఇంత మంచిగా వర్ణించారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు, మా స్టూడియోకి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. అయితే ఈరోజు మనం విన్నాం కదా, ఎటువంటి శక్తి ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడుతుందో. మనం చూసినట్లయితే సహనశక్తి కావాలి, అదేవిధంగా ఏదైనా సిచ్యువేషన్కి ఎదుర్కోవాలి అంటే ఎదుర్కొనే శక్తి కూడా కావాలి. అదేవిధంగా ఇంకా సంకీర్ణ శక్తి, సర్దుకునే శక్తి, నిర్ణయ శక్తి అనేది కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఇలాగే ఈ శక్తుల్ని మీ జీవితంలో మీరు ధారణ చేస్తారని ఆశిస్తూ, మెడిటేషన్ ద్వారా ఇంకా ఇంకా ఎన్నో శక్తులు మీరు తీసుకుంటారని ఆశిస్తూ మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాం. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. దేన్నైనా అవరోధంగా తలచే కంటే ప్రతిదీ విజయానికి మెట్టుగా భావించడమే మేలు.